వివేకు, ఒరే నాన్నపై కందిపప్పు తీసుకురాపో. అమ్మ నేను బొమ్మను. ఎంతసేపు చూస్తావురా పవర్ రేంజర్స్ టీవీ? తొందర తీసుకురాపో. అమ్మ అన్నయ్య లేడు, క్రికెట్ ఆడడానికి వెళ్ళిండు. అమ్మ నేను పవర్ రేంజర్ చూడాలి. మళ్ళీ వచ్చినాక చూద్దు పో. అక్కందేమని అక్క పోతుందా కందిపప్పు తేయడానికి? నేను పోతానా మరి, తొందర పోయి రాపో. చిన్నపిల్లగాడని చూడకుండా ఊకే పని చెప్తా ఉంటుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లగాడు వారా? 10 ఏళ్ళకి వచ్చినావు. నువ్వు ఇంకా పని నేర్చుకోకపోతే ఎట్లా బతుకుతావు? అన్నయ్యలాగా చేయాలి పనులన్నీ. ఇంకెప్పుడు అన్నయ్యనే ఇష్టం. పోతానా? పోయినవా లేదా? టీవీ బంద్ చేసి పోతానా మమ్మీ. అర్ధగంట తర్వాత. ఎరా కందిపప్పు ఏది? ఇగో అమ్మ, అది కందిపప్పు కాదురా, శనగపప్పు. ఇది కందిపప్పే అని ఇచ్చిండు. కాదు, నువ్వు ఏ పప్పు పట్టుకొచ్చినవు? శనగపప్పు ఇది. నేనైతే తెచ్చినా మెచ్చదు మా మమ్మీ అయితే. ఇగో కందిపప్పు అంటే గిది, కందిపప్పు అంటే ఇది. అప్పుడు మా చిన్న కొడుకు 10 ఏళ్ళండి. కందిపప్పు తిమ్మంటే తెలియక శనగపప్పు తెచ్చిండు. ఇప్పుడు ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తాడు ఒక కంపెనీలో. ఇప్పుడు అన్నీ తెలుసు ఆయనకి, అన్నీ నేర్చుకున్నాడు. బాగా అలా చేసేది. लाइक చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ कीजिए दोस्तों, प्लीज़ सब्सक्राइब.